మాలినిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువచ్చిన వెంటనే ఇక అరవింద్ కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తాడు. ఇక అలానే అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ, శరత్ చంద్ర, వసుంధర వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక మాలినిని పరిశీలించిన హాస్పిటల్ సిబ్బంది, మేము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయము, ఎందుకంటే ఇది పోలీస్ కేసు అవుతుంది, మేము చేయము అని చెప్పేసరికి ఇక అరవింద్ ఇలా అంటూ ఉంటాడు, నేను ఒక జర్నలిస్ట్ని, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని అన్నా సరే హాస్పిటల్ సిబ్బంది వినకుండా మేము ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయమంటే చేయమని పట్టుకుని కూర్చుంటారు. ఇక శరత్ చంద్రకి బాగా కోపం వచ్చి, ఈ హాస్పిటల్లో పార్ట్నర్షిప్ నాకుంది, నేను తలుచుకుంటే నీ జాబ్ అయిపోతుంది, ఇప్పుడు మర్యాదగా మా అమ్మాయికి ట్రీట్మెంట్ చెయ్యి అని బెదిరించడంతో ఇక హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు మాలినికి. ఇక మాలినికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది. మాలిని యొక్క ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మాలిని యొక్క బ్రతకాలి అని వేడుకుంటూ ఉండగా ఇక అపర్ణ అలానే సుమిత్ర మళ్ళీ దగ్గరికి వచ్చి అక్క అక్క అంటూ మాలిని వెనకాల తిరిగి, తన జీవితానికి ఇంత ముప్పు తెస్తావని మేము ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా నీకు ఎన్నెన్ని సౌకర్యాలు ఇచ్చి నిన్ను ఎంతగా నమ్మి మా దగ్గర ఉంచుకున్నా, కానీ నువ్వు మాత్రం మా మాలినికి తీవ్రమైన ద్రోహం చేసావు, నీకు ఎలా చేయాలనిపించింది, మళ్ళీ నువ్వు ఇంతలా మారిపోతావని మేము ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు మా నుండి దూరంగా వెళ్ళిపో, దయచేసి మా నుండి దూరంగా వెళ్ళిపో అని అపర్ణ మల్లికి దండం పెట్టడంతో ఇక మళ్ళీ ఆ మాటలకు కృంగిపోయినట్లయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాలినిని చూడడానికి అరవింద్ లోపలికి వెళ్ళబోతుంటే శరత్చంద్ర వాళ్ళ అమ్మ ఆపి, బాబు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా మాలినికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వే, తనకేమో నువ్వంటే చచ్చేంత ఇష్టం, కానీ ఆ ప్రేమని మాత్రం నువ్వు అస్సలు అర్థం చేసుకోకుండా తన్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు, ఈ మధ్య మీరు ప్రతిదానికి గొడవ పడుతూనే ఉంటున్నారంటే కదా, కానీ జరిగే విషయాలన్నీ చూస్తూ ఉంటే నీ పట్ల మా వసుంధర ఆలోచించే విధానమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా శరత్చంద్ర మాత్రం ఆవిడని ఆపడానికి చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే ఆవిడ అరవింద్ మాటలు అంటూనే ఉంటుంది. అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆవిడ అన్న మాటలకు ఎదురు సమాధానం చెప్పకుండా అలా చూస్తూ నిలబడిపోతూ ఉంటారు. అరవింద్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.